మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు కలుగును గాక. దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, మహదైశ్వర్యమును బట్టి గత వారమంతా దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద భద్రపరిచి మరి ఒక చక్కని పునరుత్థాన ఆదివారం దినము దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఆదివారము కూడా ఈ ట్రూత్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ నుంచి మరి చక్కగా వెలువడుతున్నటువంటి దైవ వర్తమానములు విని దైవాశీర్వాదములను పొందుతున్నందుకు దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. మీరు ఇచ్చుచున్నటువంటి జవాబులను బట్టి, చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మేము ఎంతగానో మరి ప్రభునందు ఆనందిస్తూ ఉంటున్నాం. మీ కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ఇంకా ఎవరికైనా తెలియకపోతున్నట్లయితే వారికి కూడా తెలియపరిచి, ఎంతకాల దినములు అపాయకరమైన దినాలు, వాక్యము కరువైపోతున్నటువంటి దినాల్లో మరి ఇంకా ఈ వర్తమానములు అందలేనటువంటి వారికి మీరు అందించి అనేకులను ప్రభు చెంతకు నడిపించాలని ప్రభు పేర్చ ప్రేమతో కోరుచు ఉంటున్నాం. దేవుడు మరి మిమ్మల్ని దీవించునుగాక. ఒక చక్కని పాటను విన్న తరువాత మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధ వర్తమానంలోనికి వెళ్ళి దైవాశీర్వాదములను పొందుదాం. అందరూ కూడా మరి సిద్ధపాటు మనసు కలిగి, ఇది పరిశుద్ధ దినము ఆదివారం కాబట్టి కుటుంబం అంతా కూడా సిద్ధపడి మరి ప్రభు వాక్యాన్ని వినడానికి మరి చక్కగా మీరు ఉన్న స్థలాల్లోనే కూర్చుని ప్రభు వాక్యాన్ని వినాలని కోరుచున్నాను. మరి సిద్ధపాటు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ఈ ఉదయమున నీ ప్రసన్నతను మాతో ఉంచి ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ వర్తమానమును వినడానికి, వర్తమానమును బట్టి నిన్ను స్తుతించి గణపరచడానికి మీరు మమ్మలను మా కుటుంబాలను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఎంతోమంది మందిరాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో నాయనా నీ వాక్యం కొరకు ఆకలిగొని ఉన్నారు. మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను తెరవండి, కృపా సత్యములతో నింపి మహిమపరచమని దేవాని సన్నిధి కాంతిని మాతో ఉంచమని యేసు ప్రశస్త నామమును అడుగుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎక్కించ
ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా చక్కని పాత్రను మనం విని ఉన్నాం. మీరందరూ కూడా మాతో కలిసి చప్పట్లకు వచ్చి దేవుని స్తుతించి ఆరాధించారని నమ్ముచున్నాను. దేవుని స్తుతించుట ఎంతో మంచిది, ఆయన పరిశుద్ధ నామమును కనపరచుట ఎంతో మంచిది. మరికొన్ని వారములుగా యుగాంత దినములు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. యుగాంతము అనేటువంటి ఆ పరిశుద్ధమైన మాటల్లో ఎన్నో జరుగుతున్నటువంటి సంఘటనలను గురించి మనం చక్కగా వింటున్నాం. మరి గత వారంలో మహాశ్రమలు, ఆ శ్రమలలో నుండి సంఘాన్ని దేవుడు కాపాడుతున్నానని, లేకపోతే ఆ శ్రమలు వారికి రాకుండా ఉగ్రత నుండి తప్పిస్తున్నానని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూచాం. కాబట్టి ప్రభువులో ఉండుట, ఉగ్రత నుండి తప్పించబడుట, విడిపించబడుట అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని ప్రభువులో మనము పరిపూర్ణత కలిగి ఉందాం. పరిశుద్ధ లేఖన భాగంలో మరి ఒక మాటను మనం చదువుకుందాం. మరి శ్రమలు లేక మహాశ్రమలు ఎప్పుడు భూమి మీదకి వస్తాయి, లేకపోతే ఎప్పుడు ఈ శ్రమలు కలుగుతాయి అనే విషయాన్ని మరి ఒకసారి మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉంచున్నాం. ఎందుకో చాలామంది మరి భ్రమపడుతూ ఉంటాం. కష్టకాలం వచ్చినప్పుడు ఏ మహాశ్రమలేమో భూమి మీదకి దేవుని యొక్క శ్రమలు వచ్చేసినాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు ఈ యొక్క శ్రమలు వస్తాయి భూమి మీదకి అనే విషయాన్ని కూడా పరిశుద్ధ లేఖనము ద్వారా మనం తెలుసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 2వ దశలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధిలో మరి ఎప్పుడు శ్రమలు అనేటువంటివి లోకం మీదకి వస్తూ ఉంటున్నాయి అనే మాటను భక్తుడైనటువంటి పౌలు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ యేసు ప్రభు వారి యొక్క రాకడను గురించి, లేక శ్రమలు అనేటువంటివి లోకమునకు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని విశదపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియబిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో 6వ వచనంలో మనం చూసినప్పుడు కనబడుతున్నటువంటి మాట పాపపు పురుషుడు మరి దేవుని సన్నిధిలో సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. దేవుని యందు ప్రియబిడ్డలారా, పాపపు విరోధి, పాప పురుషుడు అనేటువంటి వాడు తన సొంత కాలము కొరకు తన యొక్క ఉన్నతమైనటువంటి ఉనికి, లేకపోతే తన శక్తిని, బలమును ఈ లోకం మీద చూపించటానికి, లేకపోతే మానవాళి మీద తన ప్రభావాన్ని చూపించటానికి తన సొంత కాలము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అయితే వానిని అడ్డగించుతున్నటువంటి వారు ఏదో ఒక శక్తి, లేకపోతే ఎవరో ఒకరు ఆ పాప పురుషుణ్ణి అడ్డగిస్తూ ఉంటున్నారు. ఆ అడ్డగించువాడు తొలగిపోయినప్పుడు, ఆ అడ్డగించువాడు దూరమైనప్పుడు ఈ యొక్క శ్రమలు అనేటువంటివి రాబోతూ ఉంటున్నాయి. అడ్డగించువాడు తొలగిపోయినప్పుడు ఈ శ్రమలు భూమి మీదకి రాబోతూ ఉంటున్నాయి. శోధనలు భూమి మీదకి రాబోతూ ఉంటున్నాయి. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా అడ్డగించువాడు తొలగిపోవాలి.
అడ్డగించువాడు ఎప్పుడైతే తొలగిపోతూ ఉంచాడో అప్పుడు ఆ మధ్యలో నుండి తీసివేయబడినప్పుడు శ్రమలు మరి భూమి మీద ఆరంభించబడతాయని, ఆ యొక్క శ్రమలు వస్తాయని స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ప్రకాశము చేత నాశనము చేయును. దేవుని యందు ప్రియమిత్రులారా, ఎప్పుడైతే ఈ యొక్క భయంకరమైనటువంటి పాపపు పురుషుడు లేతే ఆ యొక్క భయంకరమైన శ్రమల కాలంలో వచ్చుచున్నటువంటి ధర్మ విరోధి ఎప్పుడైతే వచ్చి తన యొక్క అధికార బలమును చూపిస్తూ ఉంటున్నాడో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే లోకరక్షకుడు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభువు, దేవుని యందు ప్రియమిత్రులారా, అంతేకాదు సర్వలోకమును ఏలుచున్నటువంటి ప్రభువు నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తమును చిందించి మన కొరకు బలి అయినటువంటి యేసు ప్రభువారు దేవుని సన్నిధిలో తన నోటి ఊపిరి చేత దేవుని యందు ప్రియమిత్రులారా వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఆయన రాకడ చేత లేకపోతే ప్రకాశమానము చేత దేవుని యొక్క నోటి ఊపిరితో ఈ యొక్క పాప పురుషుడు దేవుని యందు ప్రియమిత్రులారా ఈ లోకానికి వచ్చినటువంటి ధర్మ విరోధిని యేసు ప్రభు వారు నాశనము చేయబోతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని యందు ప్రియమిత్రులారా ధర్మ విరోధి తన యొక్క శక్తి వెల్లడైనప్పుడు ఆరంభమవుతాయి ఈ శ్రమలు. ఎప్పుడైతే ఈ యొక్క పాప పురుషుడు తన బలమును, అధికారమును, శక్తిని ఈ లోకంలో ప్రదర్శిస్తూ ఉంచాడో అప్పుడు ఈ భూమి మీద శ్రమలు ప్రారంభించబడుతూ ఉంటున్నాయి. లోకంలో ఉన్న వారి మీదకి శ్రమలు రాబోతూ ఉంటున్నాయి. దేవుని యందు ప్రియమిత్రులారా అదే చక్కగా 7-8 వచనాల్లో పౌలు చెప్పినటువంటి మాట నిజమే. దేవుని సన్నిధిలో ఈ యొక్క పాప పురుషుడు లేకపోతే ఆ యొక్క ధర్మ విరోధి లోకం మీద అధికారమును ప్రారంభించినప్పుడు, జనుల మీద అధికారమును ప్రారంభించినప్పుడు, ఈ ధర్మ విరోధి యొక్క కాలము ఆరంభమైనప్పుడు శ్రమలు అనేటువంటివి ఉధృతం అవబోతున్నాయి. శ్రమలు అనేటువంటివి భూమి మీదకి రాబోతూ ఉంటున్నాయి. దేవుని యందు ప్రియమిత్రులారా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకున్నట్లయితే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇక్కడ చాలా స్పష్టంగా భక్తుడైనటువంటి పౌలు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. దేవుని యందు ప్రియమిత్రులారా ఆ భయంకరమైన శ్రమ దినము, భయంకరమైన శ్రమలు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో, సంఘము తన యొక్క ఉన్నతమైన ఉనికిలోనికి ఎప్పుడైతే వెళుతూ ఉంటుందో అప్పుడు భయంకరమైన శ్రమ దినములు ప్రారంభించబడతాయి అనే మాట స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. మొదట భ్రష్టత్వము సంభవించి దేవుని యందు ప్రియమిత్రులారా నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వస్తాడు, తన సంఘాన్ని తీసుకుని వెళతాడు. మధ్యాకాశమున తన సంఘము ప్రభువును కలుసుకోబోతూ ఉంటుంది. మరి గత వారములో శ్రమలలో సంఘాన్ని కాపాడుతాను లేకపోతే సంరక్షిస్తాను అని ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము సంఘము పట్ల నెరవేర్చబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. భ్రష్టత్వము లోకాన్ని కమ్ముకోబోతూ ఉంటుంది. లోకమంతా భ్రష్టత్వముతో భయంకరమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పాప పురుషుడు అనగా ధర్మ విరోధి
ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ప్రత్యక్షమగునప్పుడు క్రీస్తు యొక్క దినము లేకపోతే శ్రమ కాలము అనేటువంటిది ఇక్కడ ఆరంభమవుతుందని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉంటున్నాడు. నిజమే, దేవుని యందు ప్రియమిత్రులారా, ఇవి అంత్య దినములు, అపాయకరమైన దినములు. భ్రష్టత్వము అనేటువంటిది ఈ రోజు మనము కన్నులారా చూస్తూ ఉంటున్నాం, చెవులారా వింటూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భ్రష్టత్వము సంభవించినప్పుడు పాప విరోధి అతి త్వరలో రాబోతూ ఉంటున్నాడు. ప్రభువు తన సంఘమును తన పరిశుద్ధమైనటువంటి రాజ్యమునకు ఎప్పుడు పిలుచుకుంటాడో అప్పుడు ఈ యొక్క లోకములో ఆ యొక్క ధర్మ విరోధి లేక పాప పురుషునికి శక్తి లేకపోతే ప్రభావము, అధికారం అనేటువంటిది వస్తూ ఉంటుంది, బలం అనేటువంటిది వస్తూ ఉంటుంది. లోకం మీద అధికారము చేయబోతూ ఉంటున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూసినప్పుడు, ఈ 62 వారములు జరిగిన పిమ్మట 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. దేవుని ఒక వారము వరకు అనేకులకును నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయవానికి రావలెనని నిర్ణయించినటువంటి నాశనము ముగించు వరకు ఎలాగున జరుగును. దేవుని ప్రియమిత్రులారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26, 27 వచనాల్లో భక్తుడైనటువంటి దానియేలు ద్వారా అంత్య దినములలో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలను ప్రభు తెలియపరిచాడు. ఆనాడు దానియేలుతో అన్నాడు ప్రభువు, ఇవి ఇప్పుడు జరగవలసినటువంటివి కావు, కాబట్టి ఈ యొక్క పుస్తకమునకు ముద్ర వేయి, ఈ మాటలకు ముద్ర వేసి ఉంచు అన్నాడు. ప్రకటన గ్రంథం వచ్చినప్పుడు ప్రభు అంటాడు, ఇది జరగవలసి ఉంది, ఈ ముద్రను తీసివేయి, ముద్ర వేయవద్దు అంటున్నాడు. దేవుని ప్రియమిత్రులారా, దానియేలు ఈ అంత్య దినములను గురించి అనేకమైన మర్మాలు తెలియపరిచి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాటల ద్వారా ప్రభు సన్నిధిలో ఇక్కడ ముద్ర వేస్తున్నటువంటి విషయాలు ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అంతేకాదు, దేవుని సన్నిధిలో పరిశుద్ధ లేఖనము చెప్పబడుతూ ఉంటుంది, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణములను పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అతడు మరి ఒక వారము వరకు అనేకులకు నిబంధన చేయును. దేవుని సన్నిధిలో వీటి యొక్క మర్మము చాలా ఉన్నతమైనటువంటిది. వాటిని గురించి ప్రకటన గ్రంథంలో ఇంకా మున్ముందు అనేకమైన విషయాలను గురించి ప్రత్యేకంగా చెప్పబడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, మరి దానియేలు 70 వారాల గురించి చెప్పాడు. 72 వారాల తరువాత ఏం జరిగిందంటే 62 వారాల గురించి ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ జనాంగమా, దేవుని సన్నిధిలో 62 వారములు జరిగిన పిమ్మట అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం.
ఈ 70 వారములు కూడా మరి అంతేకాకుండా 62 వారములు 62 దినములు దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క రాకడ లేకపోతే క్రీస్తు యొక్క పరిపాలన దినముల వరకు చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో 70 వారములకు 8 వారాలు మిగిలినటువంటి పరిస్థితుల్లో మరి యేసు క్రీస్తు వారు సిలువ వేయబడి మరి భూలోకం నుండి ఎత్తబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తిరిగి వచ్చేటువంటి కాలములు మరి సమీపమై ఉన్నాయని, ఈ సమీప దినములను గురించి దానియేలు ఒక ఉన్నతమైనటువంటి గొప్ప ఆ యొక్క లెక్కను సంఖ్యను చెబుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, బబులోనుకు కొనిపోబడిన దినాలు, అంతేకాదు క్రీస్తు పుట్టుక లేకపోతే తరువాత క్రీస్తు మరణించిన తరువాత ఎత్తబడుట, ఆ తరువాత ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చేటువంటి దినములను గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడింది. ఆ చివరిలో అంటున్నాడు, 1 వారము వరకు అనేకుల యొక్క నిబంధన. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో 1 దినము 1000 దినములు. దేవుని సన్నిధిలో చూచినప్పుడు 1 వారము గతించిన తర్వాత అంటే ఆ వారములో అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి ఆ యొక్క నిబంధన, ఆ వారమునకు బలి నైవేద్యములు నిలిపివేయును, హేయమైనటువంటిది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఎలాగూ జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములు, పవిత్రమైన స్థలములు ఇక్కడ భయంకరమైన అపవిత్రతతో త్రొక్కబడుతూ ఉంటున్నాయని ప్రభు యొక్క దేవుని మాటలు తెలియపరుస్తూ ఉంటున్నాయి. దేవుని యందు ప్రియమిత్రులారా, మరి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని యొక్క బిడ్డలు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాస సైన్య సమూహములు ప్రభుతో కూడా ఎచ్చబడినప్పుడు లోకాధికారి లేక సాతానుకు బలము, లేకపోతే ధర్మ విరోధి, లేకపోతే రాబోతున్నటువంటి క్రీస్తు విరోధికి ఆ యొక్క అధికారము వస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు శ్రమలు ఆరంభించబడతాయి, శ్రమలు రాబోతూ ఉంటున్నాయి. శ్రమల కాలం అనేటువంటిది భూమిని మరి దర్శించబోతూ ఉంటుంది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ఇందాక 2వ దశలోనికి రాసిన పత్రికలో మరి చెప్పబడినటువంటి వాక్య విధానాన్ని, దేవుని యొక్క వాక్యం 3 నుంచి 10 వచనాల వరకు కూడా అదే వ్రాయబడి ఉంది. 9, 10 వచనాలు మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. నశించిపోతున్నటువంటి వారు తాను రక్షించబడుట కొరకై దేవుని యందు ప్రియమిత్రులారా, సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబింపకపోయిరి, సత్యములో నడవలేకపోయారు. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో కూడా ఎంతో మంది విషయాలను మనం చూసినప్పుడు దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా నిలబడుతూ ఉంటున్నారు.
కానీ శ్రమలలో, కష్టాల్లో సత్యమునకు లోబడటం లేదు, పరిశుద్ధతకు లోబడటం లేదు, పవిత్రతకు లోబడటం లేదు. కాబట్టి వాని యొక్క రాక అంటున్నాడు. సాతానుడు లేక ధర్మ విరోధి లేక పాపపు పురుషుడు వాని యొక్క రాక అబద్ధముతోనూ, దేవుని యందు ప్రియమిత్రులారా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, సమస్తమైనటువంటి బలముతోనూ, నానా విధములైనటువంటి సూచక్రియలతోనూ, అబద్ధ విషయమైనటువంటి అనేకమైన నానా విధములైనటువంటి బలము, మహత్కార్యాలు, సూచక్రియలతో ఆ యొక్క సాతానుడు లేక పాపపు పురుషుడు లేకపోతే ధర్మ విరోధి దేవుని యందు ప్రియమిత్రులారా మోసముతోనూ రాబోతూ ఉంటున్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికే ఎంతో మంది దేవుడు మాకేమి చేశాడు, దేవుని ద్వారా మేము ఏం పొందుకుంటున్నాం అని ఎంతో మంది తిరుగుబాటు చేస్తున్నటువంటి స్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు ఈ యొక్క ధర్మ విరోధి లేకపోతే ఎప్పుడు క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు అనేటువంటి విషయాల్ని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. ప్రజలు తిరుగుబాటుకు లోనైపోతారు. దేవుని సన్నిధిలో మహా తిరుగుబాటు అనేటువంటిది ఆరంభించబడుతూ ఉంటుంది. ఆ యొక్క తిరుగుబాటు తరువాత ధర్మ విరోధి తన యొక్క అబద్ధపు బలము లేకపోతే మహత్కార్యములు, ఉన్నతమైన సూచక క్రియలతో లోకములోనికి ప్రవేశించబోతూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, మీ దేవుడు మీకేం చేశాడు? లేకపోతే మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ అయ్యో ఆయన మీకేమీ చేయలేడు, నేను మిమ్మల్ని పరిపాలన చేస్తాను, మీకు గొప్ప ఉన్నతమైన క్రియలు చేస్తాను అని చెప్పి ఆ యొక్క ధర్మ విరోధమైనటువంటి మాటల చేత, బలమైనటువంటి అబద్ధపు క్రియల చేత దేవుని యందు ప్రియమిత్రులారా అనేకమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యములతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును. దేవుని యందు ప్రియమిత్రులారా విశ్వాసులలో కాదు, నశించుచున్న వారిలో. భక్తుడైనటువంటి పౌలు అంటాడు, సిలువను గూర్చినటువంటి సువార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది. నిజమే, దేవుని యందు ప్రియమిత్రులారా ఈ యొక్క సువార్త అనేక మంది జీవితాల్లో వెర్రితనముగా ఉంటుంది. నిజముగా పిచ్చోళ్ళు వలె కనబడుతున్నారు సేవకులు, సువార్త పిచ్చిగా కనబడుతూ ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో చెప్పబడుతున్న మాట, నశించిపోతున్నటువంటి వారిలో ఈ యొక్క ధర్మ విరోధి వచ్చి తిష్ట వేస్తాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము. దేవుని యందు ప్రియమిత్రులారా క్రీస్తునకు విరోధముగా, వాక్యమునకు విరోధముగా, పరిశుద్ధతకు విరోధముగా ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారో వారిలో సాతాను యొక్క బలము ప్రత్యక్షమవుతూ ఉంటుంది. వారిలో ధర్మ పురుషుడు, ధర్మ విరోధి లేకపోతే పాపపు పురుషుడు ప్రత్యక్షము కాబోతూ ఉంటున్నాడు. వారిని అండగా చేసుకొని, వారిని తనకు ఒక ఉన్నతమైనటువంటి సైన్యంగా చేసుకొని, వారి ద్వారా ఈ లోకమును ఆధిపత్యము చేయబోతూ ఉంటున్నాడు. నిజమే, దేవుని యందు ప్రియమిత్రులారా ఈరోజు సంఘాల్లో చూసినప్పుడు ఎవరైతే వాక్యమునకు అంతా చెవినొగ్గరో, ఎవరైతే దైవజనుల మీద విరోధ భావం కలిగి ఉంటారో వారినే సాతానుడు ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. వారి ద్వారా సంఘాల్లో ఎన్నో భయంకరమైన విభేదాలు కలిగిస్తూ ఉంటాడు, సంఘాల్లో భయంకరమైన పరిస్థితులు కలిగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే విశ్వాస భ్రష్టులైపోతున్నారో, ప్రార్థనా భ్రష్టులైపోతున్నారో, ఎవరైతే ఉడుకుతనముతో దుడుకుతనముతో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారో వారిలో ప్రత్యక్షమగు సాతాను యొక్క బలము, వారిలో ప్రత్యక్షమగు ధర్మ విరోధి అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సంగమా, మెలకువగా ఉండాలి. మనలో నుండే ఆ యొక్క పాప పురుషుడు బయలుపరచబడబోతూ ఉంటున్నాడు. మనలో నుండే క్రీస్తు విరోధి రాబోతూ ఉంటున్నాడు.
అనే మాటలు చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటున్నాయి. ఇప్పటికే ధర్మ విరోధి అనేకమైన కార్యాలు చేస్తున్నాడు అనేటువంటి మాట పౌలు భక్తుడు చక్కగా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆనాడు యూదా క్రీస్తుతోనే ఉన్నాడు, శిష్యులతోనే ఉన్నాడు, సేవా పరిచర్యలోనే ఉన్నాడు. కానీ సాతానుడు ఆ యూదాలో తన పనిని ప్రారంభించాడు, తన క్రియలను ప్రారంభించాడు. ఈరోజు కూడా మనలో ఎంతో మందిలో ఈ క్రియలు ప్రారంభించబడుతున్నాయి. క్రీస్తుకు విరోధులుగా తిరుగులాడుచున్నారు, సంఘానికి విరోధముగా, సంఘములో అనేకమైనటువంటి చంచలత్వాలను కలిగినటువంటి వారుగా మరి సాతానుడు ఇప్పటికే తన క్రియలను ప్రారంభించాడు. జాగ్రత్తగా ఉండమని సంఘాన్ని ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినట్లయితే ప్రవచన గ్రంథాన్ని ఒకసారి మనం చూసినప్పుడు 13వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు కూడా చాలా స్పష్టముగా పరిశుద్ధ లేఖనములో చెప్పబడిన దేవుని ప్రియబిడ్డలారా, 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండేది. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 18 వచనాలు కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిని తెలియపరుస్తూ ఉంటున్నాయి. శ్రమల కాలములలో ఈ భయంకరమైన శ్రమలు వచ్చిన తర్వాత పాపపు పురుషుడు లేక ధర్మ విరోధి, లేకపోతే అపవాది, లేక క్రీస్తు విరోధి ఆ యొక్క అధికారము ఈ లోకంలోనికి వచ్చి మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను పద్మాసు ద్వీపములో ఉండి ఒక ఉన్నతమైనటువంటి దర్శనాన్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో సముద్రములో నుండి పైకి వచ్చుచున్నటువంటి క్రూర మృగము, ఇది శ్రమల కాలంలో బయటకు రాబోతూ ఉంటుంది. దేవుని యందు ప్రియబిడ్డలారా, వింత అయినటువంటి మృగము, చాలా భయంకరమైనటువంటి క్రూరత్వము కలిగినటువంటిదిగా దీనిని భక్తుడైనటువంటి యోహాను క్రీస్తు ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. దాని యొక్క విచిత్ర రూపము, వికృత రూపము చూచినట్లయితే 10 కొమ్ములు 7 తలలు. దేవుని యందు ప్రియబిడ్డలారా, సముద్రము నుండి బయటికి వచ్చి ఉంటున్నది. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదూషణ కరమైనటువంటి పేర్లు రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇది శ్రమ కాలములో, శ్రమలు ప్రారంభించబడినప్పుడు జనులను ఏలుట కొరకు, నశించిపోతున్న వారిని తన వశము చేసుకోవడం కొరకు, వారిని ఓదార్చినట్లే, వారిని ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్నట్లయితే వారిని ఆకర్షించుకొనుటకు ఈ యొక్క క్రీస్తు విరోధి రాబోతూ ఉంటున్నాడు. ఈ క్రీస్తు విరోధి మరి సముద్రములో నుండి ఆ యొక్క భయంకరమైనటువంటి వికృత రూపం, దేవుని సన్నిధిలో 10 కొమ్ములు 7 తలలు కలిగి బయటకు వస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క కిరీటములు 10 కిరీటాలు మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆ తలల మీద, ఆ యొక్క క్రూర మృగము యొక్క తలల మీద కిరీటములు. దేవుని యందు ప్రియబిడ్డలారా, దాని తలల మీద దేవదూషణకరమైనటువంటి పేరు, దేవునిని దూషించేటువంటి పేరు, దేవునిని దూషించేటువంటి మాట. అంతేకాదు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో
ఇక్కడ చాలా ఉన్నతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. మృగము చిరత పులి వలె ఉంటుందని, అంతేకాకుండా దాని పాదములు ఎలుగు వంటి పాదములు, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ యొక్క క్రూర మృగము ఒక రూపములో లేదు, ఒక విధమైనటువంటి రూపురేఖలు కాదు. మరి చూచినప్పుడు 10 కొమ్ములు 7 తలాలు, అంతేకాకుండా దాని రూపము చిరుతుపులుగా ఉంటుంది. దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని యొక్క నోరు సింహపు నోరు వంటి నోరు. అతి భయంకరమైన వికృత రూపము కలిగి ప్రభు సన్నిధిలో ఇక్కడ చెప్పబడుతున్న మాట ఘట సర్పము, ఆది ఘట సర్పము. దాని గురించి ఇంకా ముందు విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియమిత్రులారా, దాని యొక్క బలము, అధికారము, ప్రభావము ఇచ్చి సింహాసనాన్ని ఆ యొక్క క్రూర మృగమునకు ఇస్తూ ఉంటుంది, అధికారాన్ని ఇస్తూ ఉంటుంది. తన అధికారముతో, తన బలముతో ఈ లోకాన్ని ఏలబోతూ ఉంటుంది ఈ యొక్క క్రీస్తు విరోధి, లేక ఆ భయంకరమైనటువంటి క్రూర మృగము. 18 వచనాలు కూడా చూసినప్పుడు దేవుని సన్నిధిలో ఎన్నో భయంకరమైన విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. వేదనకరమైన విషయాలు చూస్తూ ఉంటున్నాం. దానిలో 7 తలలు, ఆ 7 తలలలో ఒక తలకు చావు దెబ్బ కూడా తగిలినట్లు మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆ చావు దెబ్బ మానిపోయినటువంటిదిగా మరి తర్వాత వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక చూసినప్పుడు భూజనులందరూ కూడా మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచు ఉంటారంట. ఎందుకంటే ఇప్పటికే క్రీస్తు తన సంఘమును, పరిశుద్ధులను ఆయన తన యొక్క కృపచేత రక్షించుకొని దాచి ఉన్నాడు, తీసుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మోసం చేశాడు. కాబట్టి ఇదిగో ఈ మహారాజు, లేకపోతే ఈ యొక్క ఘట సర్పము, అధికారము కలిగినటువంటి క్రీస్తు విరోధి మమ్ములను పరిపాలించటానికి ఎంతో సమర్థుడుగా, బలవంతుడుగా, ఆ క్రీస్తును ఓడించటానికి, ఆ క్రీస్తుపై యుద్ధం చేయడానికి ఒక బలమైన వికృత రూపము కలిగి మాకు రాజుగా వచ్చాడు అని చెప్పి ఈ నశించిపోతున్న ప్రజలందరూ కూడా, లేక విడువబడిన ప్రజలందరూ కూడా ఆ క్రూర మృగం వెంట వెళ్ళుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త కలిగినటువంటి దినాలు ఈ దినాలు. ఇప్పటికే క్రీస్తు విరోధులు ఎంతో మంది ఆ క్రీస్తు దేవుడు కాదని, రక్షకుడు కాదని, ఈ లోకమును మోసపరచువాడని, లేకపోతే అనేకమైనటువంటి అభాండములు, అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు యేసుక్రీస్తు మీద మోపి యేసుక్రీస్తును ఒక వికృత రూపం చూపించినట్లు చూపిస్తూ ఉంటున్నారు. అందుకే పౌలు అంటాడు, ఇప్పటికే తన క్రియలు ప్రారంభించబడి అని. సంఘాలలోనే కాదు, యావత్తు లోకములో కూడా క్రీస్తు విరోధులు, లేకపోతే క్రీస్తు విరోధపు శక్తులు తన క్రియలను ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, 7వ వచనాన్ని చూసినప్పుడు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజల మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీద, ప్రతి జనం మీద అధికారము దానికి ఇయ్యబడెను. దేవుని యందు ప్రియమిత్రులారా, దీని యొక్క ప్రధాన లక్షణము, ప్రధానమైనటువంటి గురి ఏమిటి అంటే పరిశుద్ధులతో యుద్ధం చేయుట, వారిని ఓడించుట. నిజమే, ఈ దినాల్లో కూడా చూసినప్పుడు నీతిమంతులకు ఈ లోకంలో నివసించేటువంటి ఉనికి ఏమీ కనబడటం లేదు. ఎవరైనా మంచివాడు, నీతిమంతుడు ఉన్నాడంటే వారిని ఎలా నాశనం చేయాలి, ఎలా తొక్కివేయాలి, అధికారమును ఎలా చేజిక్కించుకోవాలి అనేటువంటి భయంకరమైన విపత్తులను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ జనాంగమా, క్రీస్తు రాకడ ఆసన్నమవుతూ ఉంటున్నది. అదిగో ధర్మ విరోధులు,
క్రీస్తు విరోధులు ఎందరో లేపబడుతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ యుగ సమాప్తిలో అంత్య దినములలో 9వ మాట అంటాడు, ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక, ఎవడైనను చెరపట్టబడవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము కనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ అంత్య దినములు యుగ సమాప్తి దినములు. ఈ దినములలో పరిశుద్ధులు, నీతిమంతులు, విశ్వాసులు ఎవరా అనేటువంటి విషయము తేటపరచబడుతూ ఉంటుంది. నిజమే, ఇప్పటికే భ్రష్టత్వము లేక భయంకరమైన రోగాలు భూమిని తాకుచూ ఉంటున్నాయి, లోకములోనికి వచ్చినాయి. ఎంతోమంది పరిశుద్ధులు పరిశుద్ధతను విడిచిపెట్టేస్తున్నారు. దేవుని వాక్యము నెరవేరుతూ ఉంటున్నది. ఇప్పటికే ఎంతోమంది మందిరాలకు వెళ్తూ మానేశారు, ప్రార్థనా జీవితాన్ని మర్చిపోతూ ఉంటున్నారు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ లోకములోనికి వచ్చిన శ్రమల కంటే, రోగముల కంటే, వైరస్ల కంటే నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. నిన్ను కడిగి శుభ్రము చేసినటువంటి ప్రభువు గొప్పవాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ లోకమునకు భయపడి, ఈ భయంకరమైన వ్యాధులకు భయపడి దాగుకొని ఎంతకాలం బ్రతుకుతాం, ఎంతకాలము దాగి ఉంచాం. ఇక్కడ అంటాడు, పరిశుద్ధుల యొక్క ఓర్పు, పరిశుద్ధుల యొక్క విశ్వాసం, పరిశుద్ధుల యొక్క సహనము కనబరచబడుతుంది, తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి యుగ సమాప్తి దినములని జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మ విరోధి తన కార్యములను, అయ్యో క్రీస్తు విరోధి తన క్రియలను ప్రారంభించబడి ఉన్నవి అనేటువంటిని వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో 18వ వచనంలో కూడా అంటాడు, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అనేటువంటి మాటను కూడా చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో అన్నీ కూడా మార్పులు రాబోతూ ఉంటున్నాయి. అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మార్పులు చేర్పులు చూడబోతూ ఉంటున్నాం. ఇప్పటికే అనేక చోట్ల కొన్ని దేశాల్లో సాతాను యొక్క మందిరాలని ప్రారంభించబడి, కొన్ని దేశాలు చూసినప్పుడు ఈ యొక్క ముద్రను వేసుకోవటంలో చాలా ఆసక్తిని కనపరుస్తూ ఉంటున్నారు. 666 అది ఒక మనుషుని యొక్క సంఖ్య అని, దానిలో జ్ఞానం ఉందని తెలియపరచబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడైతే అడ్డగించువాడు తొలగిపోతున్నాడో అప్పుడు ధర్మ విరోధి లోకానికి వస్తాడని, వాని అధికారం ఉంచాదని, ఆ తరువాత ఈ యొక్క పాప సంబంధమైనటువంటి క్రీస్తు విరోధి లోకాన్ని పరిపాలిస్తుంటున్నప్పుడు ఆ పరిపాలనా యంత్రాంగంలో ఎన్నో మార్పులు, మనుషుల మీద భయంకరమైన ఆధిపత్యాలు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఇప్పటికే మచ్చుకగా కనబడుతూ ఉంటున్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. గనుక భయంకరమైన గడ్డు దినాలు లోకానికి రాబోతూ ఉంటున్నాయి. అది ప్రారంభించబడిని దేవుని యొక్క రాకడకు సూచనలు జరుగుతూ ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూసినప్పుడు, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కృమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారిని దాని ప్రతిమకును నమస్కారము చేయు వారిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో క్రూర మృగము వెంట జనులు పోవచ్చు ఉండిరి అనే మాటను చూస్తూ ఉంటున్నాం. ఆ క్రూర మృగం వెంట వెళ్ళినప్పుడు ఆ క్రూర మృగము
ఎన్నో భయంకరమైనటువంటి పరిపాలన పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. దేవుని యందు ప్రియబిడ్డలారా, మరి 666 అనే ముద్రను కూడా వేయించడం అనేటువంటిది జరిగినట్లు చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ఆ యొక్క 666 ముద్ర ఎవరికి వేయబడుతూ ఉంటుందో వారిని గురించి ఇక్కడ పరిశుద్ధ లేఖనము చక్కగా సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో మొదటి దూత వెలుపలికి వచ్చి దేవుని యొక్క కోపముతో నిండిన 7 పాత్రలు, ఈ 7 పాత్రలు కూడా కృమ్మరించబడుతున్నాయి భూమి మీద. మొదటి పాత్రను కృమ్మరించినప్పుడు దేవుని సన్నిధిలో క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారము చేసినటువంటి వారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టును. శ్రమల కాలములో మిగిలిపోయినటువంటి వారు, దేవుని యొక్క కృపచేత విమోచించబడలేనటువంటి వారు, దేవుని కాపుదలలో లేనటువంటి వారికి కలిగేటువంటి శ్రమలను గురించి ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఎవరైతే 666 అనే ముద్రను వేయించుకుంటారో వారికి చెడ్డ పుండ్లు పుడతాయని చెబుతూ ఉంటున్నాడు. ఇక అప్పుడు సుఖం అనేటువంటిది భూమి మీద ఉండదు. 666 ముద్ర అనేటువంటిది ఒక జ్ఞానమునకు మూలముగా చూస్తూ ఉంటున్నాం. దానిలో జ్ఞానం ఉందంటున్నాడు. అంతేకాదు ఈ యుగ సమాప్తిలో ఆ యొక్క ముద్ర ఉన్నటువంటి వారికే రేషన్, ఆ ముద్ర ఉన్న వారికే మెడిసిన్, ఆ ముద్ర ఉన్నటువంటి వారికే వైద్యం. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఒకవేళ నీ వైద్యానికి వెళితే ఆ ముద్ర చూపించకపోతే నీకు వైద్యం చేయరు. రేషన్కు వెళితే నీ డబ్బులు ఎంతున్నా ధనవంతుడివైనా ఆ ముద్ర చూపించకపోతే నీకు కావలసిన సరుకులు ఇవ్వరు. కాబట్టి క్రయ విక్రయములన్నీ కూడా ముద్రతోటే జరుగుతూ ఉంటాయి. అయ్యో దేవుని బిడ్డలారా, మరణానికి భయపడి, బాధలకు శ్రమలకు భయపడి ఒకవేళ ముద్రను వేయించుకుంటే ఈ లోకంలో మనకు అన్నీ దొరకొచ్చు కానీ పరలోకము దొరకదు. ఇక ఏమాత్రము కూడా నీ జీవితంలో దేవుని యొక్క కనికరము నీ మీద ఉండదు. కాబట్టి ఆ ముద్ర వేసుకుంటే నీకు అప్పటితో భయంకరమైన శ్రమలు అనేటువంటివి ప్రారంభించబడుతుంది. దేవుని యొక్క 7 పాత్రలు, ఉగ్రత పాత్రలు కృమ్మరించబడుతున్నప్పుడు మొదటి పాత్ర మరి క్రూర మృగం యొక్క ముద్ర కలిగినటువంటి వారికి, దాని యొక్క ప్రతిమకు మ్రొక్కినటువంటి వారికి భయంకరమైనటువంటి పుండ్లు పుట్టును అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో 17వ అధ్యాయము 9 నుండి 18 వచనాల్లో కూడా చూసినప్పుడు ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు, ఈ లోకంలో శ్రమలు ఏ రీతిగా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. 9-10 వచనాల్లో జ్ఞానము గల మనస్సు కనబడును, జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, స్త్రీ కూర్చున్నటువంటి 7 కొండలు, మరియు 7 రాజులు కలరు, 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు కొంచెము కాలము ఉండవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రియబిడ్డలారా, మహావేశ్య అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మహావేశ్య యొక్క వర్ణన మరి 6వ వచనం నుంచి మనకు కనబడుతూ ఉంటుంది. మరి 9వ వచనంలో జ్ఞానము కలిగినటువంటి మనస్సు కనబడును. ఆ యొక్క 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్నటువంటి 7 కొండలు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ క్రూర మృగమునకు 7 తలలు 10 కొమ్ములు అనే విషయాన్ని ఇందాక మనం చూసి ఉన్నాం. జ్ఞానము కలదు అని చెబుతూ అంటాడు కదా. ఈ స్త్రీ కూర్చున్నటువంటి 7 కొండలు అంటే 7 తలలు అంటే ఆ 7 కొండలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరచబడుతూ ఉంటుంది. దేవుని యందు ప్రియబిడ్డలారా, అంతేకాదు 7 రాజులు అనేటువంటిది కూడా కనబడుతూ ఉంటుంది. ఈ 7 రాజుల్లో 5 ఇప్పటికే కూలిపోయారని
ఒకడు ఉన్నాడని మరి ఒకడు ఇంకొకడు రాలేదు, రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ తెలియపరచబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో మరి వీరందరూ కూడా పరిశుద్ధ లేఖన భాగం చూసినప్పుడు 14వ వచనంలో వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయి ఉన్నందున అతనితో తనతో కూడా ఉండిన వారు పిలువబడినటువంటి వారు వారందరూ కూడా ఏర్పరచబడినటువంటి వారందరూ కూడా నమ్మకమైనటువంటి వారు పరిశుద్ధులు నీతిమంతులు వారితో యుద్ధము చేయడానికి ఈ యొక్క క్రూర మృగము లేకపోతే 7 రాజులు సిద్ధపడినప్పటికీ కూడా వారు నమ్మకమైనటువంటి వారు పరిశుద్ధులు కాబట్టి వారితో ఏ మాత్రమును కూడా రాజులు జయ జీవితం అనేటువంటిది ఉండదు. ఆయన అంటే ఆ యొక్క గొర్రె పిల్ల రాజులను జయించును. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ యొక్క లోక పాపమంతటినీ కూడా పాప మాలిన్యమునంతటినీ కూడా తిరుగుబాటు చేయి విరోధులందరినీ కూడా యేసు ప్రభు వారు జయించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ యొక్క క్రూర మృగమును యేసు ప్రభు వారు మరి తుత్తునీలుగా చేస్తున్నటువంటి విషయాలు ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 16వ వచనంలో ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరునిగా చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేచురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యములను ఆ మృగములను అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆ క్రూర మృగము లేకపోతే 7 విరోధులైనటువంటి రాజులు లేక భయంకరమైన వేశ్య వారి యొక్క అంతం అనేటువంటిది ఈ యొక్క క్రీస్తు విరోధి కాలములో జరుగుతూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, వారందరికీ కూడా దేవుడు మంచి బుద్ధిని పుట్టించబోతున్నాడు. ఏమిటి ఆ బుద్ధి అంటే వారందరూ ఏకాభిప్రాయం కలిగినటువంటి వారై మరి తన రాజ్యమును మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పమును కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధిని అనుగ్రహించను, బుద్ధిని పుట్టించను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులని ఏలు ఆ మహాపట్టణము అంటున్నాడు. ఏమిటి ఆ పట్టణం అంటే మహా బబులోను పట్టణము. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆ బబులోను పట్టణము కూల్చబడుతూ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క బబులోను పట్టణంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, దేవునికి విరోధ సంబంధమైనటువంటి యుద్ధ బాంధకాలు అక్కడ ఉంచున్నట్లు చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి అంటే ఆ యొక్క ధర్మ విరోధి ప్రత్యక్షమవునప్పుడు జరుగుతూ ఉంచుట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమిత్రులారా, ధర్మ విరోధి ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. 19వ అధ్యాయము 19-20 వచనాల్లో చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో దేవుని సన్నిధిలో ఈ యొక్క ధర్మ విరోధి లేకపోతే క్రీస్తు విరోధి ప్రత్యక్షమై జనులను ఏలుటకు ఏ విధముగా మోసగించి అనేకులను తన వైపు త్రిప్పుకుంటారో చూచాడు. అయితే క్రీస్తుతో యుద్ధము చేస్తాడు. అయితే పరిశుద్ధులతో యుద్ధము చేయుట వాని యొక్క ప్రధాన లక్షణం. కాబట్టి వాని యొక్క అంతమును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనలతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమునకు భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ యొక్క యుగ సమాప్తిలో జరగబోతున్నటువంటి అనేకమైన విషయాలు, భూమి మీద జరగబోతున్నటువంటి భయాందోళనకరమైన భయంకరమైన విషయాలను గురించి ఇక్కడ తెలియపరచబడుతూ ఉంటుంది. ఆ ధర్మ విరోధి గుర్రం మీద కూర్చున్న వానితో లేకపోతే వారి యొక్క సేనలతో కూడా యుద్ధము చేయడానికి భూరాజులు బబులోని యొక్క అధిపతులందరూ కూడా సమకూర్చబడినట్లు చూస్తూ ఉంటున్నాం. అప్పుడు క్రూర మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి
దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధపు ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ కూడా గంధకములతో మండుగుండములో లేక అగ్నిగుండములో ప్రాణముతోనే పడవేయబడుదురు. దేవుని ప్రియ జనాంగమా, దేవుని సన్నిధిలో పరిశుద్ధులు దేవుని రెక్కల చాచును భద్రపరిచిన తర్వాత ఆ ధర్మ విరోధి, క్రీస్తు విరోధి బయలుపరచబడి మరి శాపగ్రస్తులు లేకపోతే నశించిపోతున్న వారిని అందరినీ కూడా సమకూర్చుకొని అబద్ధములతోనూ ప్రభావముతోనూ శక్తిని వారి మీద చూపిస్తూ వారందరినీ సమకూర్చుకొని వారికి తమ యొక్క ముద్ర, తన రాజ్య అహంకారపు ముద్ర వేయించి వారికి సమస్తాన్ని కూడా ఇస్తానని చెప్పి వారిని మోసపుస్తున్నట్లు చూస్తున్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ వారిని యుద్ధానికి సమకూర్చుకొని గొర్రె పిల్లతో లేక పరిశుద్ధులతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధపరచబడినప్పుడు దేవుని యందు ప్రియబిడ్డలారా, అక్కడ చూచిన మాటలు ఆ యొక్క సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని వారిని, మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచినటువంటి ఆ యొక్క అబద్ధపు ప్రవక్త పట్టుకొని ఆ ప్రవక్తను ముద్ర వేయించుకున్న వారిని, నమస్కరించిన వారిని, క్రూర మృగమును పట్టుకొని అగ్ని గంధకములతో మండు గుండములో పడవేస్తానని చెప్పి ప్రభువు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, ప్రాణముతోనే వారు పడవేయబడుతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ యుగ సమాప్తిలో క్రీస్తు విరోధి వారి యొక్క అంతము అనేటువంటిది జరగబోతూ ఉంటుంది. పరిశుద్ధులకును దేవుని యొక్క బిడ్డలతో కూడా కలిసి, దేవునితో కూడా గొర్రెపిల్లతో కూడా ఈ యొక్క క్రూరము సమకూర్చుకున్న వారితో యుద్ధము చేయడానికి సిద్ధమైనప్పుడు పరిశుద్ధులను దేవుని బిడ్డలు దానితో కూడా యుద్ధము చేసి దానిని జయించి మరి వారిని ప్రాణముతోనే ఆ భయంకరమైన అగ్ని గంధకములతో మండుగుండంలో పడవేయబోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భయంకరమైన యుగ సమాప్తి దినాల్లో, యుగాంత దినములలో క్రైస్తవ బిడ్డలు దేవుని యొక్క విశ్వాస జనాంగము, పరిశుద్ధ జనాంగము కలగబోతున్న వాటిని, జరగబోతున్న వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ యొక్క పాపపు జీవితాలతో లేకపోతే ధర్మ విరోధి అయినటువంటి ఆ శక్తులతో చేతులు కలుపక పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవునితో కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని, ప్రభు యొక్క హస్తములతో భద్రపరచబడాలని, ఆ యొక్క భయంకరమైన క్రీస్తు విరోధి యొక్క ఆ యొక్క అంతిమ తీర్పులో మనమందరము కూడా దేవుని పక్షముగా నిలిచి దేవునితో కూడా కాపాడబడినటువంటి వారు గుంపులో ఉండునట్లు ఆ ధర్మ విరోధి మరి శ్రమల కాలములు ఆధిపత్యము అధికారమును మనము ఏమాత్రమును కూడా మరి దాని చేతి క్రిందకు వెళ్లకుండా పరిశుద్ధులు, నీతిమంతులు, విశ్వాసులు దేవుని కొరకు ఎదురు చూస్తూ దైవరాజ్యమును అనుభవించాలని మరి దేవుని సన్నిధిలో విడవబడుతున్నటువంటి వారు కూడా మేలుకొల్పబడి ప్రభు కొరకు పవిత్రులుగా, పరిశుద్ధులుగా నిలిచిపోవాలని ప్రభు పేట కోరుచు ఉంటున్నాను. మరి యొక్క యుగ సమాప్తి దినాల్లో, యుగాంతములలో దేవుని యొక్క కరుణ, కృపా కాపుదల, తన సత్య సంబంధమైన వాక్యములు మనకు తోడుగా ఉండి ప్రభు రాకడ వరకు మనల్ని పరిశుద్ధపరిచి రక్షించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క వర్తమానమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, మోకరించండి. ప్రభువా, ఈ భయంకరమైన శ్రమల్లో నుండి మమ్ములను విడిపించుటకు క్రీస్తు విరోధి అయినటువంటి అపవాది చేతిలో నుంచి మమ్మల్ని తప్పించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. క్రీస్తు దినము రాకడా ప్రభువా తరువాత అయ్యో జరగబోతున్నటువంటి భయంకరమైన శ్రమలను గురించి, రాబోతున్నటువంటి క్రీస్తు విరోధిని గురించి, ధర్మ విరోధిని గురించి, వాని పరిపాలన గురించి, వాని యొక్క అంతము గురించి మాతో తెలియపరిచిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవాని సన్నిధిలో మేమందరం కూడా నీ రాజ్యమును కొరకు సిద్ధపడి, నీ రాజ్యములో ఎత్తబడి కొరకు, పరిశుద్ధ సహవాసమును పొందుకొనిటి కొరకు
నీ కృపలో మమ్మలను సిద్ధపరచమని, విశ్వాసమందు పరిశుద్ధులుగా, నీతి అందు పరిశుద్ధులుగా మమ్మల్ని ఉంచమని, నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. ఇంకను తండ్రి, విరోధ భావముతో ఉంచున్నటువంటి వారిని నీ రాజ్యము కొరకు ప్రభువా పిలిచి సమకూర్చి పరిశుద్ధుల గుంపులో చేర్చమని, నీ ఎదుట మోకరిల్లిన ప్రతి బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు ప్రశస్త నామం అడుగుచూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం సకల పరిశుద్ధులకును కూడి ఉన్న బిడ్డలందరికీ ఈ యొక్క యుగ సమాప్తిలో క్రీస్తు కొరకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి విశ్వాసులుగా నిలుస్తున్న ప్రతి బిడ్డకును సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క యుగ సమాప్తిలో దైవ వర్తమానాలు సమృద్ధిగా వినండి, అనేకులకు వినిపించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిచినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ పట్ల, కుటుంబాల పట్ల జరిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.